హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మహానాడు అంగులు ఆర్భాటాలు కడప మొత్తాన్ని గ్రీనరీగానో లేకపోతే వేరే కలర్లోనో ఉన్నదాన్ని పసుపు పచ్చ వర్ణంలోకి మార్చేశారు. అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ కూడా కనిపించకుండా మరి ఎల్లో ఫ్లాగ్స్ కట్టేశారు. పోన్లేండి, ఎవరి ఆలోచన విధానం అలా ఉంటుంది. అయితే సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటున్న ఈ మహానాడు సూపర్ సక్సెస్ సూపర్ ఫెయిల్యూరా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ సంబంధిత వాళ్ళ అనుబంధ టీవీ ఛానల్స్ పేపర్స్ లో కూడా ప్రజలు ఎక్కువగా వచ్చినట్టు చూపించుకోలేకపోతున్నారు. మహా అయితే ఒకటి లాంగ్ షాట్ లో ఎంతో మంది ఉన్నట్టు ఎప్పుడో తీసిన విజువల్సే మళ్ళీ ప్లే చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని ఫొటోస్ అయితే క్రౌడ్ ఉన్నప్పుడు తీసినవి వేస్తూ ఉన్నారని తెలుసు. అంటే మొత్తానికి మహానాడు కడపలో అట్టర్ ఫ్లాప్ అయిందా అనే విధంగా వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే కడపలో మహానాడు సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చింది, ఎంతమంది ప్రజలు వచ్చారు, అంతమంది ప్రజలు వచ్చారు అని మాటలు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో కడప జిల్లాలో మహానాడు జరుగుతూ ఉండగానే కూటమి అభ్యర్థి, కూటమి నాయకురాలు ఒక ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఎక్కేసింది. మాధవరెడ్డి మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మేము ఎప్పటి నుంచో టీడీపీకి వర్క్ చేస్తున్నాం, ఆవిడ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ మమ్మల్ని తొక్కేస్తున్నారంటూ ఆవిడ వేదనని వ్యక్తం చేసింది. ఆవిడ వేదన ఎలా ఉందంటే, నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టించుకోవట్లేదంటూ ఆవిడ ఆవేదన. అందుకోసం సెల్ టవర్ ఎక్కేసిందంట. మా టీడీపీ వాళ్ళని చంపుకొని చస్తుంటేనే దిక్కులేదు, నేను ఆ పట్టించుకోవట్లేదని నువ్వు సెల్ ఫోన్ టవర్ ఎక్కితే ఎవడ పట్టించుకుంటాడు చెప్పు. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం. ఎందుకమ్మా ఆత్మహత్యాయత్నం? మొన్న ఎవరో ఒక ఆవిడ పాపం, వాడెవడో పనికి పథకం కింద వెళ్తే ఆవిడని ఇబ్బంది పెట్టాడనేసి ఏదో మాట్లాడాడని కోపం తెచ్చుకొని ఊగిపోయి వీడియోలు చేసి మరీ చనిపోయింది. మీసాలు తిప్పి చనిపోయింది ఆవిడ. నువ్వు కూడా ఇప్పుడు ఏదో మాధవిరెడ్డి ఏదో చేస్తుందని సెల్ ఫోన్ టవర్ ఎక్కడ పెట్టమ్మా? కొద్దిగా ఆలోచించు. పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, అన్నీ ఉంటాయి. వాళ్ళందరిని వదిలేసి ఆవిడెవరో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని సెల్ ఫోన్ టవర్ ఎక్కితే అలా? అంత పార్టీలో అంత ఇంపార్టెంట్ పర్సన్ నువ్వైతే నేను చంద్రబాబు నాయుడు ఎందుకు వదులుకుంటాడు, లోకేష్ ఎందుకు వదులుకుంటాడు? మాధవరెడ్డి అనే ఆవిడ ఎమ్మెల్యేనే కదా, పార్టీ నాయకురాలేం కాదుగా, సొంత పార్టీ ఏం కాదుగా ఆవిడది. ఎందుకు అంత బాధపడుతున్నావు? ఎన్నో ఏళ్ళుగా టీడీపీలో ఉన్న తమ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళుగా పార్టీతో ఉంటుందంట. సార్ చూడండి, ఇట్లాంటి ఏ రోడ్డు మీద తొక్కేస్తున్నారు, వీళ్ళే సెల్ఫ్ టవర్లు ఎక్కి చచ్చిపోతా అంటున్నారు. ఒకసారి ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఎక్కిన విజువల్స్ చూపించండి. మహానాడు అని గ్రాండ్ చేసుకుంటా మోసం జరిగిందని ఈవిడ సెల్ ఫోన్ టవర్ ఎక్కింది. చుట్టుపక్కలంతా జనాలే. ఆ సెల్ ఫోన్ టవర్ ఎక్కినటువంటి మహిళ మీనాక్షి, తను ఒక లెటర్ కూడా రాసింది. ఏమని రాసింది అనుకుంటున్నారు? నమస్తే, నా పేరు చిప్పగిరి మీనాక్షి. గతంలో కడప టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలిగా పనిచేశాను. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మీద చంద్రబాబు, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో, ప్రేమతో ఇన్నాళ్ళు కొనసాగుతూ వస్తున్నాను. పార్టీలో ఉంటూ కడప నగరంలో నిరాదరణకు గురైనటువంటి కార్యకర్తల ఆవేదన నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. అయ్యా, గత 20 సంవత్సరాలుగా పార్టీ పిలుపునిస్తే ఎన్నో ధర్నాలు, రాస్తారోకులు, బంధులు, సొంత ఖర్చులతో జనాల్ని తీసుకెళ్లి పాల్గొని అనేక పోలీసులు మరియు కోర్టు కేసుల్లో ఎదుర్కొన్నాను. ఆర్థికంగా చితికిపోయాను. 2024 నుండి పరిస్థితి మరింత దిగజారిపోయింది. 2024లో టీడీపీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముందు నుండి పార్టీలో చురుకుగా పనిచేసినటువంటి వందలాది కార్యకర్తలను పట్టించుకోకుండా, మాకు ఎటువంటి పదవులను ఇవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా దళిత వర్గాలకు పార్టీకి దూరం చేయిస్తూ కుట్ర చేస్తూ ఉంది. కనీసం మహానాడుకి మాలాంటి వాళ్ళు పిలుపు లేదంటే అర్థం చేసుకోండి. పార్టీ నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి పార్టీని అమ్ముకున్న వారికి అండదండలు పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. మా గోడు పై స్థాయి నాయకులకు చెప్పుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె కోటరి మమ్మల్ని బాబు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే మాధవిరెడ్డి గారి దురుసు ప్రవర్తన, లెక్కలేనితనాన్ని సహించలేక చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఈ విషయమై పార్టీ పెద్దలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ ఉనికి ప్రమాదం వాటిల్లుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మాధవిరెడ్డి అరాచకం కారణంగా చాలా మంది కార్యకర్తలు మౌనంగా మరియు లోపల కుమిలిపోతున్నారు. ఎప్పటికైనా గతం నుండి పార్టీ కోసం
కష్టపడిన వారిని గుర్తించి న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా చితికిపోయి బాధలు పడలేక ఆత్మగౌరవాన్ని హరిస్తూ ఉంటే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలని ఇలాంటి కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త గోడు మీకు తెలియచేయాలన్నదే ఈ ప్రయత్నం చేస్తున్నాను. కనీసం నా చావు అయినా మిగతా కార్యకర్తలకు న్యాయం జరగాలని భావిస్తున్నా అంటూ రాసింది. మొన్న ఒకడేమో పాపం ఫ్లెక్సీలు ఆ జెండాలు కడుతూ కరెంట్ షాక్ కొడితే 2 చేతులు కాళ్ళు పోయినాయి. ఇట్లా చేయకూడదు సార్. చూసుకోండి మీ పార్టీ వాళ్ళు మీరు కొంచెం. తప్పు కదా ఇది. మీ మహానాడు సక్సెస్ అయిందని మీరు చెప్పగానే సరికాదు. ప్రజలు కూడా అది నమ్మాలి కదా. జనాలు రావాలి కదా. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మొత్తం అక్కడ వండిన ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. బయట టాక్ వస్తుంది. మరి ఒకసారి ఆలోచించుకోండి. రెండో రోజుకి ఇంత భారీ అటర్ ఫ్లాప్ అని పేరు రాకుండా ఉండాలి కదా. జనాలు ఉండాలి కదా. అట్లీస్ట్ మన మీడియానన్నా పంప్ చేయమనండి, లేపమనండి. అలా అలా జాకీలు పెట్టి అదిరిపోయింది గో అని. పైగా ఇంకో విషయం సార్, అన్ని సొల్లు సొటారం కబుర్లే చెప్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే కబుర్లు ఏమి లేవు. సొంత భజనలు, పరభజనలు, పరస్పర భజనలు తప్పించి ఏమి లేవంట. చూసుకోండి మరి. సో ఇది ఓవరాల్ గా మహానాడు దగ్గర జరుగుతున్నటువంటి దారుణ విధ్వంసం అనమాట. అర్థమైందిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.